కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా సినిమా డైరెక్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వై అంటే భంగమానం కేసు. ఒక అమ్మాయిని భంగమానం చేసినందుకు ఆ అమ్మాయి కేసు పెట్టింది. దాంట్లో భాగంగా అరెస్ట్ చేశారు. మోనాలిసా సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆవిడ దురదృష్టం. అసలు ఏం జరిగింది? సనోజ్ మిశ్రా, ఇది ఈ డైరెక్టర్ పేరు. మోనాలిసా అంటే విపరీతమైన అభిమానం మాత్రమే ఏమో మనకు తెలియదు. లాభియే బాచ్చే అని చెప్పడంతో అస్సలు ఆగలేకపోయాడనమాట. నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఈవిడని తీసుకొని వెళ్ళి స్టోరీ ఆఫ్ మణిపూర్ అని టైటిల్ అనౌన్స్ చేశాడు. కట్ చేస్తే ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయిని ప్రేమగా దగ్గరికి తీసుకొని భుజమా, నీకు నేను సినిమా అవకాశాలు ఇస్తాను, నాకు నువ్వు అది అని చెప్పి ఆ అమ్మాయిని వెంటపడి వేధించి సినిమా అవకాశాల పేరుతో బురుడి కొట్టించి 3 నెలలుగా ఆమె మీద బలాత్కారం, భంగమానం. ఆ అమ్మాయి అంటూ 3 నెలల నుంచి అలా జరుగుతుంటే కూడా చెప్పకుండా రీసెంట్గా నిన్నగాక మొన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. హే రక్షక భటులారా, నన్ను రక్షించుడి, ఒకడు నన్ను భంగమానం చేయుచున్నాడు గత 3 నెలలుగా అని అప్పుడు చెప్పింది. ఇది జరిగింది. ఇప్పుడు మోనాలిసా పరిస్థితి ఎలా ఉందంటే, ఆవిడ సినిమా ఆగిపోయింది. ఈ సన్నాసి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆవిడికి పూసలు అమ్ముకునే రోజే సంతోషంగా ఉండింది ఆవిడ. ఇప్పుడు పూసలు అమ్ముకునే ఆవిడ అని చెప్తే కూడా ఈవిడికి ఉన్న అభిమానులు ఫీల్ అయిపోతున్నారు. హే, పూసలు అమ్ముకునే ఆవిడ హీరోయిన్ రా అని అంటారు. ఊరికనే మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే మనది భారతదేశం. మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయంటే వీళ్ళకి పని ఉండదు కాబట్టి. సరే, మ్యాటర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. విషయం ఏంటంటే, మోనాలిసా సినిమా డైరెక్టర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. కారణం క్రిములు. ఆ క్రిములు ఏంటంటే భంగమానం కేసు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.